భోజనం తీసుకొచ్చాను నాన్న, తిందుగానిరా. జాన్ నా తండ్రి కావచ్చు, కాని వాడు హంతకుడు. మా నాన్న నిర్దోషి. మీ తల్లిదండ్రుల్ని చంపింది పరశురాం. పరశురాం? అవును, అతనితో ఉండే రంజిత్. కావచ్చు, కాని వాళ్లతో చేతులు కలిపిన మీ నాన్నను వదిలిపెట్టను. నా గుండెల్లో చుచ్చురేపిన వాళ్ళందరినీ ఇంకా చిత్రవదే ఉంటుంది. 15 సంవత్సరాలు జైల్లో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి బ్రతికాడు. పశ్చాత్తాపంతో ప్రతి క్షణం కూలిపోయాడు. ఒక్కగానొక్క కూతురుతో ఆఖరి రోజులు గడపాలని కంపడాశతో తిరిగి వచ్చాడు. చూడు విజయ్, చేసే నేరానికి అనుభవించిన శిక్ష చాలు. విజయ్, మనమిద్దరము తల్లిదండ్రులకు జరిగిన నష్టానికి అన్యాయమైన వాడు. భగవంతుడు మనకు విధించిన శిక్ష మన కథ. ఆనాడు నువ్వు నాకు రుణపడిందానని మాటిచ్చావు. జ్ఞాపకం, అవసరం వచ్చినప్పుడు తీర్థమని అడుగుతానన్నా గుర్తుందా? ఎంత చెప్పినా నీ రాతిగుండ కరదనంటుందా? సరే, చెయ్యని నేరానికి చంపడమే శిక్ష అనుకుంటే వెళ్ళు. మా నాన్నని నీ కథ తీరా చంపు. వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చంపు. భయం లేదు, భయపడకండి. ఇటు పారిపోండి, పండి. ఇంతకాలం నేను ఎదురు చూచింది నీ మీద పగ తీర్చుకోవటానికి కాదు. నువ్వు మాకు చేసిన సహాయం నేను మర్చిపోలేదు. చెప్పు, పరశురాం, రంజిత్ ఎక్కడున్నారు? 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో కనిపెట్టడం సులభం కాదు బాబు. అయితే నా ప్రయత్నం అంతా నిరాశపడకు బాబు. పరశురాంని కనిపెట్టడానికి పోలీసులకు కూడా చిక్కని ఆచూకీ నా దగ్గర ఉంది బాబు. వాడు ఎప్పుడు కొత్త బూట్లు వేస్తాడు. ఒక కాలికి 8వ నంబర్ బూటు, ఇంకో కాలికి 9వ నంబర్ బూటు. ఈ వివరంతో వాడి ఆచూకీ తెలుసుకునేదేనా? విజయ్, కొంతకాలం ఓపిక పట్టు బాబు. వాడి గురించి తెలియగానే నేను నీకు చెప్తాను బాబు, నీకు చెప్తాను. సరే, ఇది నా అడ్రస్. ఇక్కడ లేకపోతే పార్క్ హోటల్లో ఉంటాను. గీత, ఆ మాట అనాల్సింది నేను. మనిద్దరి పరిచయం ఎంత కాలానికి నాకు మనశ్శాంతిని కలిగించింది. మనశ్శాంతి అది ఇంకా నాకు చాలా దూరంలో ఉంది. ఎవరండి బాబు రౌడీ? గాజులండి, గాజులు అంజలిదేవి గాజులు, అందాల గాజులు, నిప్పు లాంటి గాజులు, 6 వారాల గాజులు కాదు, 7 వారాల గాజులు. నన్ను వదిలిపోవా? అర్జెంటుగా 500 రూపాయలు కావాలి. అమ్మో, ఉన్న పొలాన్ని అంత డబ్బు ఎలా తిను? అయితే నా మీద ఆశ వదులుకో. రంగురంగుల గాజులు, రకరకాల గాజులు, బాలరాజు గాజులే. పోనీ నీ చేతి గాజులు నాకు ఇవ్వకూడదా? అమ్మో, ఇవే నాన్నకు తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఇది నాకు ఇవ్వు, అవి 1 డజన్ తగిలించుకో. సర్లేండి. చిన్న పిల్లల గాజులు, పెద్ద పిల్లల గాజులు, రకరకాల గాజులు. నన్నేనమ్మా? అవును. అయితే పదమ్మా. లోపల. అబ్బా, బొత్తిగా బోచేదులమ్మా. నా గాజుల్ని చేతులు తగిలించానంటే అమ్మా నక్షత్రాల్లో మెరిసిపోతాయమ్మా. వాణిశ్రీ గారి గాజులు ఏమంటారా, జయలలిత గారి గాజులు ఏమంటారా? అమ్మా, ఏమిటమ్మా? గాజులు వేయించుకుంటానమ్మా. వేయించుకోమ్మా. ఏమండి? చెయ్యేదమ్మా. ఏమిటే? అమ్మాయి గాజులు వేయించుకుంటుందంట, 10 రూపాయలు ఇవ్వండి. నా మహత్యం మీకు తెలియదమ్మా. నేను చల్లగా గాజులు ఎక్కించానుకోండి, మీరు చల్లగా నీళ్ళు వేసుకోవాల్సిందే. అమ్మా, అమ్మా, దొంగ, అమ్మా, అమ్మా. ఎక్కడ
నేను దొంగను కాదు. ఏంటి? నేను దొంగను కాదు. బంగారు గాజులే? అవును. బాబు గారు నిజంగా నాకేం తెలియదు బాబు. నిజంగా బాబు. మర్యాద ఇంటికి వచ్చి దట్టలో చేసే పని బాబు ఏమిటండి ఇది? ఏమిటండి? నువ్వా పారు? పారు, ఈ ప్రపంచంలో మంచిగా బ్రతికి నిన్ను దక్కించుకోవాలనుకున్నాను. కానీ ఈ సమాజం నన్ను మంచిగా బ్రతకనివ్వలేదు. ఈ విషయం నీతో చెప్పాలని వచ్చాను. నన్ను మర్చి వస్తా పారు. మనసున్న మంచి మనుషులకి ఎప్పుడూ మార్గం ఉంటుంది. నా కోసం మీరు కనీసం ఆ ప్రయత్నం అన్నా చేశారు. మిమ్మల్ని సమాజం దొరగా గుర్తించే వరకు నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషించుకుంటాను. నువ్వు నన్ను పోషిస్తావా? అవును. భర్త భార్యను పోషించినప్పుడు భార్య భర్తను పోషించడంలో తప్పులేదుగా. పారు, మన ప్రణయం ఈ దేవదాసు పారుల ప్రేమ ఆ దేవదాసు పారుల ప్రేమ లాంటిది కాకూడదు. దేవదాస్ పారు, దేవదాస్ పారు, దేవదాస్ పారు, చూడు పారు, వీళ్ళందరూ పెద్ద రౌడీస్. ఇందులో మనం బ్రతకలేం. ఎక్కడికైనా వెళ్ళి పారిపోదు. పరిగెత్తు పారు. మీ కస్టమర్స్ లో ఎవరైనా 2 రకాల బూట్లు తొడిగేవాళ్ళు ఉన్నారా? ఒక కాలికి 8వ నంబర్ బూటు, రెండో కాలికి 9వ నంబర్ బూటు. లేనండి. హలో, పరశురామ్ ఎక్కడ? ఆ పేరు గల మనిషి ఎవరెక్కడ లేరు. మాట్లాడేది జాన్ అని ఆ దౌర్భాగ్యుడితో చెప్పు. డాడీ, మీకోసం జాన్. దీంతో నీ ఆట కట్టు. హలో జాన్, హౌ ఆర్ యు? మళ్ళీ ఎన్నాళ్ళకు నీ గొంతు వింటున్నాను. పరశురామ్, నీ తీయటి పలకరింపులకు మూర్చపోయే జాన్ ఏనాడో చచ్చిపోయాడు. నీ నాటకాలు కట్టిపెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. వేణుగోపాల్ని అతని భార్యని చిత్రవత చేసిన ఇంట్లో నీ వేలిముద్రలు పోలీసులకు దొరికాయి. జాన్, నువ్వు చేసిన సహాయానికి రుణం ఉంచట కావాలో చెప్పు. 1,00,000, 2, 3? 15 లక్షలు. 15 ఏళ్ళు జైల్లో ఉంటూ చాలా పెద్ద కలే కన్నావు. ఓకే, డబ్బు ఎప్పుడు తీసుకెళ్తావు? నువ్వే పంపించాలి. ఆల్ రైట్. ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి? అది రేపు చెప్తాను. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకి ఫోన్ చేస్తాను. ఎదురు చూస్తూ ఉండు. ఓకే జాన్, అలాగే చూస్తాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తాను. బాయ్. 15 లక్షల? ఎస్ బాస్. వాడు ఎక్కడున్నాడు తెలిస్తే ఈ రాత్రికే. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకి తన చావుకి తనే ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పుడే వాడికి చావుని బహుమతిగా ఇద్దాం. అదేలా డాడీ? చెప్తాగా. మన వాళ్ళందరినీ పంపించి ఈ ఊళ్ళో రైలు పట్టాలకి దగ్గరగా ఎక్కడెక్కడ టెలిఫోన్ బూతులున్నాయో కనిపెట్టమని చెప్పు. ఎందుకు? జాన్ ఫోన్లో మాట్లాడినప్పుడు దగ్గరగా రైలు నడిచిన శబ్దం స్పష్టంగా వినిపించింది. విజయ్, నీ తల్లిదండ్రుల్ని చంపిన వ్యక్తి హోటల్ బ్లూ హెవెన్ లో ఉంటున్నాడు. నీ తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేసిన ఆ పరశురాం మీద పగ తీర్చుకునే ముందు దయచేసి నన్ను ఒక్కసారి కలుసుకో. ఇట్లు మిత్రుడు జాన్. హలో పరశురాం, నేను జాన్ని మాట్లాడుతున్నాను. ఓ, ఇంకాసేపే మాట్లాడతావు జాన్. ఏంటి నువ్వు మాట్లాడేది? జాన్, ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో. ఒకసారి నీ పక్కకి తిరిగి చూడు. నీ చావు నీ పక్కనే సిద్ధంగా ఉంది.
తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేసిన ఆ పరశురాం మీద పగ తీర్చుకునే ముందు దయచేసి నన్ను ఒకసారి కలుసుకోండి. ఇట్లు మిత్రుడు జాన్. కలుసుకోమన్న ఈ మిత్రుడు జాన్ స్వర్గంలో ఉన్నాడు. ఈ మిత్రుడిని నేను కలుసుకుంటాను. ఎక్కడున్నా సరే విజయం తీసుకురండి. అడ్వాన్స్. Lord Jesus Christ, who shall change our vile body, that it may be like unto his glorious body, according to his mighty working, whereby he is able to subdue all things to himself. Amen. మా బాస్ విజయ్ హోటల్కి తీసుకురమ్మన్నారు. మా విజయ్ దొంగతనం మానేశాడని మీ బాస్తో చెప్పుకోరా. ఆగు దేవదాస్. విజయ్, నీకు రావాల్సిన ఉత్తరం మా బాస్ చేతిలోకి వచ్చింది. నాకు రావాల్సిన ఉత్తరం బాస్ చేతులకు వెళ్ళిందా? విజయ్, నువ్వు వెళ్ళొద్దు విజయ్. ఆ ఉత్తరం సంగతి తెలుసుకోవాలి. నేను వెళ్ళాలి. ఉత్తరం కోసం వచ్చాను. ఐ సెడ్ మై లెటర్. నా ఉత్తరం. విజయ్, 15 ఏళ్లుగా నువ్వు వెతుకుతున్న హంతకుడు ఎవరు? ఆ ఉత్తరం చెబుతూ. అంతేకాదు, ఎక్కడున్నాడో కూడా చెప్తూ. కానీ బ్లాక్మెయిల్? నో, బేరం కుదుర్చుకుంటున్నాను. ఎంత కావాలి? డబ్బు కాదు, మనిషి కావాలి. చంద్రశేఖర్ అని పేరు వినే ఉంటావు. ఆయన కూతురు సునీత చూసే ఉంటావు. తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఈ సాయంకాలం హోటల్కి వస్తుంది. ఆమెను ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకు? అమ్మాయిని ఏం చేస్తారు? మర్యాదగా ఆహ్వానిస్తాం. షీ విల్ బి అవర్ ఆనర్డ్ గెస్ట్, జస్ట్ లైక్ దట్. కానీ వాళ్ళ నాన్న దగ్గర 60 లక్షల ఖరీదు కల జ్యువెలరీ ఉంది. దాన్ని మనం చేజిక్కించుకోవాలి. అంటే ఆ అమ్మాయి ప్రాణం తీస్తామని బెదిరిస్తారన్నమాట. వెల్ సెడ్. అది కేవలం బెదిరింపు మాత్రమే. కూతురు మాయమైందన్న శుభవార్త తండ్రి ఫోన్లో వింటాడు. నగలు పట్టుకు పరిగెత్తుకొస్తాడు. దట్స్ ఆల్. నేను ఆ పని చేయను. చేయకపోతే నిరభ్యంతరంగా బయటికి నడవచ్చు. యూ కెన్ గో. కానీ నీ తల్లిదండ్రులను చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకునే అవకాశం చేయి జారిపోతుంది. బ్యాడ్ లక్. డాడీ, వాడిని ఎందుకు వెళ్ళిచ్చారు? ఎక్కడికి వెళ్ళడు. నువ్వు అలా చూస్తూ ఉండు. ఈసారి సునీతను తీసుకునే వస్తాడు. కెప్టెన్, విజయ్ మీద కన్నేసి వచ్చు. ఇదే అతని జీవితంలో ఆఖరి రాత్రి.